ఓం సద్గురవే నమః. భక్త మహాశయులకు వినమ్ర నమస్సుమాంజలు. మన భారతదేశం పుణ్యభూమి, గణ్యభూమి, ధన్యభూమి, మాన్యభూమి. అంతేకాదు, యోగభూమి, త్యాగభూమి, సిద్ధభూమి, దేవభూమి, యజ్ఞభూమి, యాగభూమి, తపోభూమి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాచార్యుడు అన్నట్టు, భక్త సంరక్షణార్థాయ సంభవామి పదే పదే అని మన ఋషి పుంగవులు అన్నారు కాబోలు. అందుకే భక్తి సన్నగిల్లి రక్తి పెచ్చు పెరిగినప్పుడల్లా అనేక యోగి పుంగవులు, సాధు సద్గురువులు మన దేశంలో నలుమూలలా అవతరించి మనల్ని తరింపచేశారు. అలాంటి యోగీశ్వరులలో బళ్ళారి జిల్లాలోని చేళ్లగురికి గ్రామంలో వెలుగొందిన శ్రీ 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 ఎర్రిస్వాముల వారు శిష్టులు, విశిష్టులు, శ్రేష్ఠులు, వరిష్ఠులు, గరిష్ఠులు అయి ఆనాటికి ఈనాటికి నానాటికి భక్తుల మనోభీష్టాల్ని నెరవేర్చడానికి ఇక్కడే సజీవ సమాధిస్థులై అదృశ్య రూపంలో అందరినీ ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. ఇదే శ్రీ ఎర్రిస్వాముల వారి మహిమాన్విత మఠం. శ్రీ స్వామివారి పాద స్పర్శతో పునీతమైన భూమి, దయా సింధువు, భక్త బంధువు వెలసిన సిద్ధభూమి, భవహరణము భవతరణము అయిన యోగభూమి. ఇదే మల్లప్పన మట్టి, స్వాముల వారి యోగస్థలం. శ్రీ ఎర్రి తాతయ్య గారి మహిమలు అనంతం, అపూర్వం, అమోఘం. ఈ భౌతిక మహిమల కన్నా పారమార్థికంగా వారు భక్తోద్ధరణకై శ్రమించి భక్తుల జీవితాలలో సుఖం, శాంతి, నెమ్మది, సద్వర్తనం, సహజీవనం, దానగుణం, ధ్యానగుణం నింపినదే నిజమైన ఉత్తమోత్తమమైన మహిమ అనడం అతిశయోక్తి కాదు. శ్రీ గురువులు నిష్ఠతో ధ్యానించండి, నియమంతో ప్రవర్తించండి, శ్రమించి సంపాదించండి, 10 మందికి పంచి జీవించండి, పావన మార్గంలో జీవనం సాగించండి అని మనకంతా ఉపదేశించారు. శ్రీ స్వాముల వారి మహిమలతో పాటు భక్తుల హృదయాలు కూడా ఇక్కడ శ్రేష్ఠతను అందుకుంది. సంవత్సరం పొడవునా పూజలు, భజనలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతూ శ్రీ ఎర్రితాత గురువుల వైభవాన్ని, వైశిష్ట్యాన్ని చాటుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి సప్తభజన కార్యక్రమం, బసవ ఉత్సవం, వటుల దీక్షా కార్యక్రమం, స్వాముల మహారథోత్సవం, పూల తేరు, ప్రతి ఏడు శ్రావణ మాసంలో జరిగే పురాణ పఠనం మరియు పల్లకి ఉత్సవం, ప్రతి ఏడు మఠంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు శ్రీ స్వాముల వారికి జరిగే అలంకారం, విజయదశమి రోజు శ్రీదేవీ పురాణంతో మంగళాచరణం మరియు గురుదేవుల పల్లకి ఉత్సవం, కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం, భక్తులకు నయనోత్సవం. స్వాముల వారి పల్లకి ఉత్సవం ప్రతి నెల శుద్ధ షష్ఠి రోజు జరిగే విశేష పూజ, ప్రతి అమావాస్య నాడు సాయంత్రం 7 గంటలకు జరిగే వెండి రథోత్సవం, ప్రతి పున్నమ నాడు గురువుల మఠం నుండి మల్లప్ప మట్టికి పల్లకి ఉత్సవం, ప్రతి 7 మహాశివరాత్రి రోజు గురువులకు జరిగే 1,00,000 బిల్వార్చనం. ఇలా ఇక్కడ ప్రతిరోజు పర్వదినం, విశేష పూజా సంభ్రమం. భక్తితో రండి శ్రీమఠానికి, ముక్తి చూపే మల్లప్పన మట్టికి. ఓం శ్రీ గురుభ్యో నమః. సద్గురువులను కీర్తించిన వారి శిష్యులైన శ్రీ తిక్కావధూతలు స్వాముల వారి మహిమలను ప్రకాశింపజేశారు. జోడదరాశి శ్రీ దొడ్డన్నగౌడులు చిటిని అవలోకనం చేయడం, ఆలించడం వల్ల మనకింకా ఎన్నో విషయాలు తెలుస్తూనే ఉంటుంది. ఈ పీఠానికి, భక్తి తోటకు రండి. శ్రీ ఎర్రి తాతయ్య గారి పాదార విందాలకు, పేదల పెన్నిధి శ్రీ ఎర్రి తాతయ్య సన్నిధి అన్న VCD క్యాసెట్లను ప్రప్రథమంగా సమర్పిస్తున్నవారు
ఎం మల్లికార్జున స్వామి, స్వామి ఆడియో చేళ్లగురికి. ఇందులో కలం కదిలించి కవిత చిలికించిన వారు శ్రీ గోటూరి, గళం సవరించి పదం పలికించిన వారు శ్రీ భరణిశ్రీ, శ్రీ అజయ్ వారియర్, శ్రీమతి సురేఖ మరియు స్నేహ. స్వరం రంగరించి రాగ నిర్ణయం చేసిన వారు ప్రసిద్ధ సంగీత దర్శకులైన శ్రీ ఎల్ఎన్ గూచి. శ్రీ స్వామి ఆడియో వారి తరువాతి కానుక ఎర్రి తాతగారి టెలిచిత్రం. నయన మనోహరణ చిత్రీకరణమైన ఈ సీడీని మరియు క్యాసెట్ను నిర్మించడంలో సహాయ సహకారాలు అందించిన వారు జనప్రియమైన గీతాలను వెలువరించిన అంబికా ఆడియో. ఈ అంబికా ఆడియో వారి తరువాతి కానుకలు భక్త వరదాయిని శ్రీ అంబాదేవి మరియు జ్యోతి స్వరూప శ్రీ నిరుపాధీశ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ ఎర్రి స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం తత్సత్.